ప్రభునందు మరణాత విశ్వాసం అనే సమాజం తరపున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మరి గుడ్ ఫ్రైడే ఆరాధన మరి ఎంతో ఘనంగా మనం జరుపుకుంటూ వచ్చాము. యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన పొందిన మరి గాయాలలో నుంచి స్వస్థతలు పొందుకుంటూ ఆయన చిందించిన రక్తము నుండి మనకు విముక్తిని విడుదలను పొందుకుంటూ ఆయన సన్నిధానంలోకి చేరినటువంటి మనము మరి ఇదిగో ఈరోజు ఈ పునరుత్థానపు సందేశమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ పునరుత్థానపు పండుగలో పాలుపంపులు పొందిన మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ పండుగలో పునరుత్థానపు సందేశం ద్వారా ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. మంచిది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని మరి సిలువ వేసి ఆయన మరణించిన తదనంతరము ఆ సిలువ మీద నుంచి యేసుక్రీస్తు ప్రభువుని అరిమతయ యోసేపు, నికోదేము మరి ఇలాంటి మరి గొప్ప గొప్ప సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి ప్రముఖులు అయినటువంటి వారందరూ కూడా మరి యేసు ప్రభువుని శిలువ మీద నుంచి దించి మరి అరిమత యోసేపు తన ద్రాక్ష తోటలో తన కొరకు తొలిపించుకున్నటువంటి రాతిలో తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో, ఆ క్రొత్త సమాధిలో ఎవరు ఎప్పుడు ఉంచబడినటువంటి ఆ క్రొత్త సమాధిలో యేసు ప్రభువుని ఉంచటం జరిగింది. ఆ రోజు ఇంకా మరి మర్నాడు విశ్రాంతి దినము కనుక అందరూ కూడా మరి ఆ సమాధి చేసేంత వరకు ఉండి వారు ఎవరి దారిని వారు మరి ఇంటికి వెళ్ళిపోతూ వచ్చారు. వారితో కూడా మరి స్త్రీలైనటువంటి వారు మగ్దలేని మరియా, సలోమి, మరొక సహోదరి, వీళ్ళందరూ కూడా మరి సిలువ వేయబడినటువంటి స్థలాన్ని చూశారు. ఆ స్థలాన్ని చూసి వెళ్ళి వారు విశ్రాంతి దినమున తీరికగా ఉండి, విశ్రాంతి దినమున సమాధి తోటలోనికి వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి ఆ దినమున వారు తీరికగా ఉండి ఇక ఆదివారము విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున తెల్లవారుజామున తిరిగి లేచి వారు సమాధి దగ్గరకు మరి బయలుదేరి వెళ్ళటానికి కొంతమంది స్త్రీలు తమ శక్తి కొలది సుగంధ ద్రవ్యములు సిద్ధం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దేహమునకు పోయాలని వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వారి మదిలో వాళ్ళ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, మనము యేసుక్రీస్తు ప్రభుని సమాధిలో పెట్టినప్పుడు ఆ సమాధి మీద మూసినటువంటి రాయి అది ఎంతో పెద్దది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమునకు మనం తీసుకుని వెళుతున్నటువంటి ఈ సుగంధ ద్రవ్యముల యొక్క ఈ పరిమళ తైలములు ఆయన దేహమునకు పోయాలి అని చెప్పి అనుకుంటే, అక్కడ సమాధి మీద మూసినటువంటి రాయి అది ఎంతో పెద్ద రాయి. ఆ రాయిని ఎవరు తొలగిస్తారు అనేటువంటి సందేహము ఆ స్త్రీలలో వచ్చింది. వాళ్ళందరూ స్త్రీలే. ఉదయాన్నే వేకునే లేచి వారు ఆ సమాధి దగ్గరకు మరి వస్తున్నారు. కానీ వారి కొరకు ఆ సమాధి మీద మూసిన రాయి ఎవరు దొర్లిస్తారు, ఎవరు తొలగిస్తారు? అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా? ఉంటే వారు ఆ సమాధి మీద ఉన్నటువంటి మూసిన రాయిని
ఎవరైనా తొలగిస్తే అప్పుడు మేము లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దేహమునకు మరి ఈ సుగంధ ద్రవ్యములు, ఈ పరిమళ తైలములు మరి ఆ దేహమునకు వ్రాయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ సమాధి దగ్గరకు వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన ఏం చెప్పారు? నేను ఇదిగో మీ అందరి కొరకు నేను సిలువలో మరణిస్తాను, మరణించినప్పుడు నన్ను సమాధి చేస్తారు, సమాధి చేయబడిన 3వ దినాన్న నేను మృత్యుంజయుడిగా పునరుత్థానుడిగా తిరిగి లేచి నేను సజీవుడిగా బయటకు వస్తాను అని యేసు ప్రభు అనేక సందర్భాలలో, అనేక స్థలాలలో, అనేక రీతులుగా ఆయన శిష్యులకి చెప్పారు. మరి తనతో ఉన్నటువంటి స్త్రీలకు కూడా చెబుతూ వచ్చారు. కానీ ఇక్కడ ఈ స్త్రీలు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహానికి ఆ సుగంధ మరి ఆ తైలములు, పరిమళ తైలములు, సుగంధ ద్రవ్యములు పూయటానికి వస్తూ మన కోసము మూసినటువంటి ఆ రాయి, సమాధి మీద మూయబడిన ఆ పెద్ద రాయిని ఎవరు తొలగిస్తారు, ఎవరు దొర్లిస్తారు అని అనుకుంటూ వస్తున్నటువంటి ఆ సందర్భంలో వాళ్ళు దగ్గరకు వచ్చి చూడగానే ఏం జరిగింది అంటే, మార్కు సువార్త 16:4 మనం చూస్తే, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. దేవునికి స్తోత్రం. చూసారా? ఆ రాయి ఎంతో పెద్దది. అది వారు రాగానే చూడగానే ఆ రాయి దొర్లించబడి ఉండటం వాళ్ళు చూడగలిగారు. ఇప్పుడు మరొక ఆలోచన వీళ్ళకి. కారణం ఏంటి అంటే, ఇక్కడికి వచ్చేదాకానేమో మన కొరకు ఆ రాయిని ఎవరు తొలగిస్తారు అనేటువంటి సందేహం అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చూశారు? సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లించబడి ఉండటం చూశారు. ఆ దొర్లించబడి ఉన్నటువంటి ఆ రాయి దొర్లించబడి సమాధి చూస్తే ఖాళీగా కనపడతా ఉంది. ఇప్పుడు ఈ రాయిని ఎవరు దొర్లించారు, ఎవరు తొలగించారు అనేటువంటిది వీళ్ళకి మరలా సందేహం వచ్చింది. అయితే ఇప్పుడు లోపల ఎవరు కనపడుతున్నారంటే, ఆ దేవదూత కనపడుతున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. చూడండి, ఎవరు వచ్చారు, ఆ రాయిని ఎవరు తొలగించారు అని మనకు జవాబు ఎక్కడ దొరుకుతుంది అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుతున్నప్పుడు ఏముందో చూడండి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి, ఆ పరలోకము నుండి దిగివచ్చి మహాభూకంపము కలిగించెను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని దూత పరలోకము నుంచి దిగివచ్చి మహాభూకంపం కలిగించి ఆ రాయి దొర్లిపోయేటట్లుగా, తొలగిపోయేటట్లుగా చేసి ఆ రాయిని పొర్లించి ఆ దేవదూత ఆ రాయి మీద కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దేవదూత మొదటిగా అక్కడ భూకంపాన్ని కలిగించి ఆ సమాధి మీద ఉన్నటువంటి ముద్రలన్నీ కూడా విడిపోయి ఆ రాయి దొర్లించబడి ఆ రాయి మీద ఆ దేవదూత కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ లోపల నుండి ఆయన సజీవుడిగా బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ఏంటి అంటే,
ఆ రాయిని పరలోకములో నుండి దేవదూత వచ్చి తొలగిస్తేనే కానీ యేసు క్రీస్తు ప్రభువు ఆయన సజీవుడిగా, ఆయన పునరుత్థానుడిగా సమాధిలో నుంచి బయటకు రాలేడా అనేటువంటి ఆ సందేహము చాలామందిలోనికి వచ్చి ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మూసిన తలుపులు మూసినట్లుగా ఉండగానే శిష్యుల మధ్యలోనికి చేరి ఆయన మీకు సమాధానము కలుగునగాకని ఆ రోజున శిష్యుల మధ్యలో మాట్లాడినటువంటి సందర్భము మనం యోహాను సువార్త 20వ అధ్యాయము మరి 19వ వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ చూస్తాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. చూశారా, మూసిన తలుపులు మూసినట్లుగానే ఉన్నాయి. వాళ్ళు యూదులకు భయపడి శిష్యులు తలుపులేసుకుని లోపల గడగడలాడుతూ భయపడిపోతూ ఉంటే యేసు ప్రభువు వారు కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసి ఉండగానే యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మూసిన తలుపులు మూసి ఉన్నట్లుగానే వారి మధ్యలోనికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరి సమాధి మీద రాయి మూసి ఉండగానే ఆయన బయటకు రాలేడా? సందేహం వచ్చిందా? చూడండి, బయటకు రాగలడు, కానీ మరి ఆ సమాధి మీద ఉన్న రాయి ఎందుకు దొర్లించబడి ఉన్నట్లు? ఆ సమాధి ఖాళీ సమాధిగా ఉంది అని మనుషులు వెళ్ళటానికి, అదొక గొప్ప సాక్ష్యంగా ఉండటానికి, ప్రజలందరూ కూడా చూడటానికి మరి ప్రభువు ఆ విధంగా ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని తొలగించి ప్రజలు చూడటానికి ఒక సాక్ష్యంగా ఆ రాయిని తొలగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ రాయి దొర్లించడమే కాకుండా మరలా దేవదూత ఆ రాయి మీదే కూర్చుని ఉన్నాడంట. ఎంత ఆశ్చర్యమో చూడండి, ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో. చూసారా? రెండో వచనం మనం చదివితే, ఇదిగో ప్రభు దూత పరలోకము నుంచి దిగివచ్చి ఆ రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. అంటే దాని మీద కూర్చుని ఉండటానికి గల కారణం ఏంటి అంటే దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ప్రజలు చూడండి, ఆ యొక్క మనుషులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ద్వారం మూసే ఉందనుకోండి, యేసు ప్రభు లేవలేదు, యేసుక్రీస్తు ప్రభు అందులోనే ఉన్నాడు, బయటకు రాలేదు అని చెప్పి మరి జనాల్ని నమ్మించి యేసు ప్రభు యొక్క ఆ లేఖనాలు నెరవేర్పు జరిగిందనే విషయం కూడా తెలియనివ్వకుండా చేసేస్తారు, మరుగు చేసేస్తారని ఆ రాయిని తొలగించడానికి దేవుడు కార్యం చేశాడు. అర్థమవుతుందండి? అందుకని మరి భక్తుడైనటువంటి దైవజనుడు మరి మాసులమణి గారు రాసినటువంటి ఆ పాట మనం చూస్తే, ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసి నీవే గదా, ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసి నీవే గదా, కలమయుడగు సాతానుని గర్వము, కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా,
చిల్వదరా పాపహరా శాంతికరా, జయ ప్రభు యేసు, జయ ప్రభు యేసు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసి ఆయన కలమైడగు సైతాను యొక్క గర్వమును ఖండనము చేసి ఆయన శిలువను జయించి మరణమును జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన మృత్యుంజయుడిగా సమాధిలో నుంచి బయటకు లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఆ విధంగా బయటకు వచ్చేసినటువంటి క్రీస్తు ప్రభువు లేవలేదని, ఆయనను తన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని, శత్రువులు పునరుత్థానం యొక్క సాక్ష్యము లేకుండా చేయాలని చాలా ధనము ఖర్చు పెట్టి అది బయటకు కనపడకుండా చేసేయాలని, ఆ సాక్ష్యం బయట ఎక్కడ ఉండకూడదని. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవస్తుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అయి ఉన్నది. చూసారా, యేసు క్రీస్తు ప్రభు లేచాడని, మహాభూకంపం అక్కడ కలిగిందని, రాయి పొర్లించబడిందని, ప్రభు లేచి పునరుత్థానుడిగా బయటకు వచ్చేసాడని ఈ విషయాన్ని అక్కడ కాపలా ఉన్నటువంటి కాపలాదారులు వెళ్ళి ప్రధాన యాజకులకును పెద్దలకు ఆ విషయాలు చెప్పినప్పుడు వారు చాలా డబ్బిచ్చి వాళ్ళను అబద్ధ సాక్ష్యం చెప్పించారని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈనాడు కూడా మరి మంచి అనేది జరుగుతున్నప్పుడు, మేలు అనేది జరుగుతున్నప్పుడు దాన్ని బయటకు ప్రజల్లోకి వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలా అని చెప్పి ఆపేసే ప్రజలు ఈనాడు ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలు, మహాద్భుతాలు జనాల్లోనికి వెళ్లకుండా అడ్డుపెట్టి ఆటంకపరిచి మీడియాలను సైతము వాళ్ళు మరి వెలుగులోనికి రానేయకుండా చేస్తున్నటువంటి మరి ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. చూశారా, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తిని మరి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. చెవిటి వారికి వినికిడినిస్తూ ఉన్నారు, మగవాళ్ళకి మాటనిస్తూ ఉన్నారు. మరి సంవత్సరంన్నర నుంచి మరి వీల్ చైర్లో వస్తూ ఉన్నటువంటి వ్యక్తిని దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఆయన తనంతట తానుగా లేచి నడిచి ప్రభువుని గనపరుస్తూ ఉంటే, ఇవి మాయలు లేక మరాఠీలు లేకపోతే రకరకాలుగా మరి చిత్రీకరించి ఆ యొక్క సాక్ష్యాన్ని బయటకు రాకుండా చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగానే యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానపు సాక్ష్యాన్ని బయటకు రాకుండా ఆపేయాలని ధనమిచ్చి వాళ్లను అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తూ వచ్చారు. అయితే నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము వాళ్ళు ఎంతగా ఆపేయాలనుకుంటే అంతగా ప్రపంచ ప్రజలలో విస్తరిస్తూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మరి అపోస్తల కార్యము 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ఆయన అంటారు, తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చెయ్యలేదు అనే మాట పౌలు భక్తుడు అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి యెహోషువ గ్రంథములో 4వ అధ్యాయములో వారు యోర్దాను నది దాటి యువతలకు మరి కనాను దేశానికి, వాగ్దాన దేశానికి వారు వచ్చినప్పుడు అక్కడ దేవుడు చెప్పాడు,
మీరు ఎక్కడైతే నిబంధన మందసాన్ని పట్టుకుని యాజకుల కాళ్ళు అరికాళ్ళు అక్కడ నిలబడి ఉన్నాయో ఆ మధ్యలో నుంచి కొన్ని రాళ్ళు అనగా 12 గోత్రాలకి 12 రాళ్లను తీసుకొచ్చి యోర్దాను నదికి యువతల దాన్ని నిలవబెట్టండి అన్నాడు. ఎందుకని అడిగితే మీ పిల్లలు రేపు తర్వాత ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ పాతారు అంటే ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలాగ ఎండిపోజేశాడో యోర్దాను నదిని ఏ విధంగా ఏకరాశిగా నిలబెట్టాడో అలాగనే మన పితరుల దేవుడు ఈ రోజుకి కూడా ఆయన సజీవుడిగానే ఉన్నాడు అని ఆ ప్రజలకు చెప్పమని ఆ సాక్ష్యము ఆ రాళ్ళు ఎందుకని మీ పిల్లలు అడిగినప్పుడు ఈ సజీవమైన దేవుని యొక్క సాక్ష్యం మీరు మీ పిల్లలకు చెప్పండి అని చెప్పి అక్కడ కూడా తన్ను గూర్చినటువంటి సాక్ష్యాన్ని ఆ ప్రజలకు చెప్పమని చెప్పాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. కనుకనే ప్రభునందు బిడ్డలారా చూడండి, మరి అలాగనే మనం గమనించినట్లయితే ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో 39 నుంచి 44 వచనాల్లో మనం చదివితే అక్కడ చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును యేసుక్రీస్తు ప్రభు మాటతో పిలిచి బయటకు రప్పించేటప్పుడు ప్రభు చెప్పారు. ఏమన్నారో తెలుసా? ఆ సమాధి మీద మూయబడినటువంటి రాయిని తొలగించండి అని చెప్పి ప్రభు అన్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటతో లోపల చనిపోయి 4 రోజులు ఉన్నటువంటి ఆ శవానికి జీవం వచ్చినప్పుడు ఆ జీవము కలిగినటువంటి వ్యక్తి ఆ సమాధి మీద మూయబడిన రాయిని తోసుకుని రాలేడంటే రాగలుగుతాడు. కానీ మరి ఆ బండను ఎందుకు తొలగించమన్నాడు యేసు ప్రభువు? ఆ రాతిని ఎందుకు తొలగించమన్నాడు అంటే అక్కడ వాళ్ళు తొలగించినప్పుడు వాళ్ళు సాక్షులై ఉంటారని. దేవునికి స్తోత్రం. చనిపోయిన ఒక వ్యక్తిని దేవుడు బ్రతికించి ఇదిగో ఈ విధంగా బయటకు తీసుకురావటానికి ఆ సమాధి మీద మూసినటువంటి రాయిని తొలగించింది మేమే, దానికి మేము సాక్షులమని వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ఆ రాయిని తొలగించమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. తర్వాత మరలా మనం గమనించినట్లయితే నా ప్రభు అయినటువంటి యేసు ఏం చెప్తున్నాడో తెలుసా? జీవమును పునరుత్థానమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అని మార్తను ప్రభు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వలె ఆయన వలె పుట్టిన జన్మించిన జన్మించినట్లుగా ఎవరు జన్మించలేదు. ఆయన వలె ఎవరు కూడా ఈ లోకములో పరిశుద్ధంగా జీవించినట్లుగా ఆయన వలె జీవించినట్లుగా ఆయన వలె ఎవరు కూడా జీవించలేదు. మరి ఆయన వలె మానవుల కొరకు ప్రాణం పెట్టినట్లుగా ఎవరు కూడా మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన వారు లేరు. ఆయన ఎలాగైతే 3వ దినాన్ని ఆయన తాను చెప్పినట్లుగా తిరిగి లేస్తానని చెప్పి ఆయన ఎలాగైతే సజీవుడిగా లేచాడో అలాగే తిరిగి మరణాన్ని జయించి బ్రతికి సజీవుడిగా నేటి వరకు సజీవుడిగా ఉన్నవాళ్ళు ఎవ్వరునూ లేరు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రకటన గ్రంథములో మన 1వ అధ్యాయం 17వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడింది అంటే ఆయనే స్వయంగా చెబుతున్నటువంటి మాట. ఏమని చెప్తున్నారు చూడండి, గమనించినట్లయితే అక్కడ నేను 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుండునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి,
ఆ విధంగా మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పునరుత్థానపు యొక్క ప్రత్యక్షతను ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. ఆయన పునరుత్థానపు యొక్క ఆ యొక్క మర్మమును ఎవరు కూడా మరుగు చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన మరి లోకానికి వచ్చినప్పుడు మనం చూస్తే మార్కు సువార్త 16:9 మనం గమనించిన, మార్కు సువార్త 16:9 మనం గమనించిన, మరి అలాగే యోహాను సువార్త 20:14 మరి అలాగే మత్తయి సువార్త 28:9-10 చూస్తే మరి మగ్దలేని మరియా, మరొక మరియా, సలోమి అనేకమైన స్త్రీలకు, ఇతర స్త్రీలకు కూడా ఆయన తన పునరుత్థాన ప్రత్యక్షత కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 24:34, యోహాను సువార్త 20:19, 26-29, మరి అలాగనే 21:1-14-15 దాకా మనం చదివితే మరి శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనటువంటి సందర్భం మనం చూస్తూ వచ్చాం. అంటే ఆయన పునరుత్థానపు యొక్క ప్రత్యక్షత 40 రోజుల్లో శిష్యులకు 11 స్థలాల్లో ఆయన తన పునరుత్థానపు ప్రత్యక్షతను కనపరుచుకుంటూ వచ్చాడు. మరి అదేవిధంగా మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 15:6-7 500 మంది సహోదరుల కంటే ఎక్కువైన మందికి ఆయన కనపడ్డారని, మరి ఆ తర్వాత మరి అపోస్తుల కార్యము 1:3-5 లూకా సువార్త 24:45-51 అపోస్తుల కార్యం 1:8-9 మనం చూస్తే అనేక స్థలాల్లో, అనేక సందర్భాలలో తన పునరుత్థానపు ప్రత్యక్షత శిష్యులకి కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత అపోస్తుల కార్యం 2:32, 3:15 ఈ యేసుని దేవుడు లేపెను, అందుకు మేము సాక్షులము అని పేతురు, యోహాను పలికినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మరణించి సమాధిలో ఉండిపోలేదు, కానీ సమాధిని జయించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచారు. ఆయన పునరుత్థానపు శక్తితో మనల్ని కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించి నీ పునరుత్థానపు శక్తితో నింపి బలపరిచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించి నీ సన్నిధిలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని స్తోత్రాలు, మీకు వందనాలు.